అడగడానికి మీరెవరు? నిన్ను కన్నవాళ్ళం. నన్ను కనడం కోసమే పెళ్లి చేసుకున్నారా? మీ అవసరం కోసం చేసుకున్నారు. ఆ ప్రాసెస్లో సహజంగా నేను పుట్టాను. ఆవులు, మేకలు, కుక్కలు, నక్కలు కూడా కంటున్నాయి. కానీ అవి మీలా పిల్లల్ని రూల్ చేయట్లేదే. కత్తులు కటారులతో పచ్చని చెట్టును పగలజీరి నిలువెల్లా కూల్చేసిన చిన్న చినుకు తగిలితే మల్లా మొలకెత్తి చల్లని నీడనే ఇస్తుంది చెట్టు. అమ్మ కూడా ఆ చెట్టు లాంటిదే. ఈ భూమి మీద అమ్మను ఏడిపించిన పిల్లలు చాలా మంది ఉన్నారు. కానీ పిల్లలను ఏడిపించిన అమ్మ నాకు తెలిసి ఒక్కరు కూడా ఉండరు. అమ్మను అనరాని మాటలోని ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఈ అమ్మాయి ఉంది. కానీ ఈ అమ్మాయి చేసిన అవమానాన్ని తట్టుకొని ఆ అమ్మ ఇంకా ఉందో లేదో. ఇకపైన ఎన్నిసార్లైనా తాను అమ్మ అవుతుందేమో, కానీ తాను అమ్మ అని ఇంకెవరినైనా అనగలదా? మనకు ఎప్పుడేం కావాలో అమ్మనాయనకు తెలిసినంత మనది మనకు కూడా తెలియదు. అదేంటో వాళ్ళున్నంత వరకు మనకిది అర్థమే కాదు. ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి.
ఎల్లవేళలా కొలిచే దైవం ఎవరికి అందడుగా, అందుకే మరి అమ్మ రూపమున కొలువైనాడుగా. అమ్మే దేవత, అమ్మే జీవితం, అమ్మదే మన జీవితం. అందుకే అమ్మలందరికీ నా పాదాభివందనం.